వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన దాడితో గాయపడి చికిత్స పొందుతున్న విజయ్ కుమార్, అతని కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ దాడి దారుణమని ఎమ్మెల్యే తెలిపారు. బొలినేని ఆసుపత్రిలో ఫార్మసీ ఇంటర్న్షిప్ చేస్తున్న నాగాంజలి అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేశామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. వచ్చి మాకు ఇంతలా సాయం చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మధ్య నుంచి బయటకు రానుకోకుండా చెయ్యండి. మాకు అలాగే చాలా ప్రాణభయం ఉందండి, నాకు కానీ నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ. మరి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. దీనిపై ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరినీ కూడా బయటకు లాగాలండి. మరి మేమైతే ఎంత ఆ క్షణంలో మేము ఎంత భయపడ్డామో, భయప్రాంతులకు గురయ్యామో. 4 మంది అటాక్ అంటే అసలు మాటలు కాదండి. మరి నా పీక కోసేపోతుంటే మరి ఈయన అడ్డొచ్చండి విజయ్ కుమార్ గారు చాలా నాకు సహాయం చేశారండి. మరి విషయంలోని ఆ రోజు మామూలుగా లైట్ కోసమని వచ్చిన గొడవ అండి. అది లైట్ మాకున్న వాళ్ళకి 1 మీటర్ అండి. అయితే లైట్ బయట వేసి ఉందండి. బాత్రూమ్ లో ఒక కనెక్షన్ ఆ లైట్ అండి, బయట స్విచ్ ఉంటుందండి. ఆ లైట్ కోసమని ఎందుకు వేస్తారు, నైట్ అంతా అలా ఉండిపోయిందని అడిగాడండి. అడిగితే ఆల్రెడీ మేము పే చేస్తాం, చిన్న లైట్ కోసం వచ్చి మీరు ఎందుకు గొడవ పడుతున్నారని ఆఫీస్లోకి ఒక లింగి పంచుతో వచ్చాడండి. కనీసం ఆడవాళ్ళు ఉన్నారని కామన్ సెన్స్ కూడా లేదా, కనీసం ఇలా వస్తావు నువ్వు అసలు ఏంటి అసలు అని చెప్పేసానంటే, ఏంటంటే కరెంట్ అసలు ఎందుకు మీరు లైట్ వేసి వదిలేసారో గట్టాన్ని తిట్టాడండి. ముందుసారి కరెంట్ బిల్ కూడా మేమే పే చేసాం, తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఇచ్చాడండి. వాళ్ళతో కూడా ఎప్పుడైనా డబ్బులు ఏమన్నా సరే 200, 300 అన్న తాగడానికి లేవు, తినడానికి లేవంటే కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అయితే కక్షపూరితంగా అతనికి ఎవరో ఇచ్చి చేయించారండి. అదైతే నా ఉద్దేశం అండి. మాకు ఎంత భరోసా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపైన మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఒక నియోజకవర్గంలో కానివ్వండి, మరి ముఖ్యంగా నా నియోజకవర్గం కానివ్వండి, ఓ సంఘటన జరిగితే సంఘటనకి కారణాలు ఏంటి, నిర్లక్ష్యమా, ప్రకృతి వైపరీత్యమా, ఎవరు నష్టపడ్డారు, ప్రాణాలు ఎవరైనా కోల్పోయారా, అయ్యో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది, జరగకుండా ఉంటే బాగుండు, జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తారు ఒక రాజకీయ నాయకుడిగా ఉండే వ్యక్తి, లేకపోతే రాజకీయ పార్టీ. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు దీనికి మొత్తంగా విరుద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా సంఘటన జరగాలని, ఎవరైనా సరే బాధపడాలని, ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోవాలని, అలా జరిగితే వీళ్ళు ఓ మంచి ఓదార్పు యాత్ర, ఓ మంచి ర్యాలీ, వాళ్ళ నాయకుడిని తీసుకురావచ్చు, లేకపోతే వీలైనా సరే హాస్పిటల్కో లేకపోతే ఇళ్లకి వెళ్ళి పరామర్శించుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. వైసీపీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ముమ్మాటికి అలాగే ఉంది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు